నిన్న మొన్నటి వరకు ఉన్న చలి తీవ్రత పంటల పెరుగుదలకు పెద్ద అవరోధంగా మారింది. కానీ ఇప్పుడు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం పంటలు చీడపీడల బారిన పడడానికి పరోక్షంగా కారణమవుతోంది. తెలంగాణ జిల్లాలో యాసంగి వరి ప్రస్తుతం పిలక దశ నుంచి దుబ్బు దశ వరకు ఉంది. యాసంగి వరి పైరుకు ప్రధాన సమస్య మొగిపురుగు. ఈ పురుగుతో పాటు ప్రస్తుతం వరి పైరులో ఉల్లికోడు, సుడిదోమ కూడా కనిపిస్తుందంటున్నారు రైతులు. వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే యాసంగి వరి పైరు నుంచి ఆశించిన దిగుబడులు పొందగలం. యాసంగి వరిలో మొగిపురుగు, ఉల్లికోడు, సుడిదోమ లక్షణాలు నివారణకు పాటించాల్సిన చర్యల గురించి సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్. వరి పంట మనకి ప్రస్తుతము పిలక దశలో, కొన్ని చోట్ల దుబ్బు చేసే దశలో ఉంది. ఆలస్యంగా నాటు వేసుకున్న దగ్గర ఇంకా మనకి ఎస్టాబ్లిష్మెంట్ దశలో మనకి గమనించడం అనేది జరిగింది. చాలామంది మనకి పొలాల్లో మనకి మొగిపురుగు అనేది ఆశించినట్లుగా మనం గమనించడం జరిగింది. దీని యొక్క నష్టము వాటి గురించి మనం చూసినట్లయితే పిలక దశలో ఈ పురుగు ఆశించినట్లయితే మొవ్వు అనేది చనిపోవడం మనం చూడవచ్చు. అట్లాగే మనకి చురుపొట్ట దశలో కానీ మనకి అంకురం ఏర్పడే దశలో చూసినట్లయితే మనకి తెల్ల కంకులు ఏర్పడతాయి. గింజలు మొత్తం కూడా మనకి దీంట్లో తాలు గింజలుగా అయిపోతాయి, ముఖ్యంగా ఈ యొక్క మొగిపురుగు వల్ల. వీటితో పాటు మనకి ఈ యొక్క పురుగు పెట్టిన గుడ్ల సముదాయాలు కానీ, ఎగురుతుండే రెక్కల పురుగులు కూడా వీటిని చూసి కూడా మనం మొగిపురుగు ఆశించినట్లుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తల్లి రెక్కల పురుగులు ముదురు గోధుమ రంగులో కానీ, ఎండుగడ్డి రంగులో కానీ, పసుపు రంగులో కానీ ఉంటాయి. ముందు రెక్కలపై నల్లటి మచ్చను కలిగి ఉంటాయి. ఇవి మనకి ఆకుల కొనల మీద కానీ, కాండం మీద కానీ సముదాయాలుగా ముద్దల వలె మనకి గుడ్లను పెట్టడం జరుగుతుంది. వాటి మీద వెంట్రుకలు పెట్టి కప్పివేయడం, ఆ విధంగా గుడ్లను అవి రక్షించుకుంటే వాటి నుంచి లార్వా పురుగు మనకి బయటకు రావడం జరుగుతుంది. ఆ లార్వా పురుగు మొదట తెలుపు రంగులో ఉంటుంది, తర్వాత నారింజ రంగులో తలను కలిగి ఉంటుంది. ఇది మనకి డ్యామేజ్ అనేది చేయడం జరుగుతుంది. ఎలాంటి కారణాల వల్ల ఈ యొక్క మొగిపురుగు ఎక్కువగా వస్తుందని చూసినట్లయితే ముఖ్యంగా నాట్లు ఆలస్యమై ముదురు నారు నాటినప్పుడు దానివల్ల మనకి మొగిపురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే చలి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల యాసంగిలో మనకి అంటే ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నట్లయితే కూడా ఈ యొక్క మొగిపురుగు ఎక్కువగా వస్తుంది. సరిగా పోషక యాజమాన్యం చేయనప్పుడు మొక్కలు కానీ, కాండం కానీ బలహీనంగా ఉన్నట్లయితే ఈ యొక్క మొగిపురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా దీనిలో భాగంగా యాజమాన్య పద్ధతిలో భాగంగా మనం పోషక యాజమాన్యం అనేది సరిగ్గా చేపట్టాలి. ఎకరానికి 3 చొప్పున లింగాకర్ష బుట్టలు పెట్టడం, సోలార్ దీప పెరలు కానీ మనం పెట్టి ఈ యొక్క పురుగు ఉధృతిని మనం గమనించాలి. వారానికి ఒక 25 నుంచి 30 మనకి మగరెక్కల పురుగు గమనించినట్లయితే మనం ఈ యొక్క పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా మనం అనుకొని మనం సస్యరక్షణ చర్యల మీద దృష్టి పెట్టడం మనకి చాలా ముఖ్యము. అట్లాగే ట్రైకోగ్రామా పరాన్నజీవులని నాటిన 20 రోజుల తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి ఒక 4 కార్డులను మనము పొలంలో విడుదల చేయాలి. ఇవి మనకి జీవ నియంత్రణ ద్వారా మనం మొగిపురుగుని ఈ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే రసాయనిక మందులకు సంబంధించి మనకి నారుమడిలో నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 2 గుంటల నారుమడిలో చల్లుకోవాలి. అట్లాగే పిలక దశలో మనం చూసినట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోలు కానీ, క్లోరంటనిలిప్రోల్ గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పున పిలక దశలో మనము పొలంలో చల్లుకున్నట్లయితే ఈ యొక్క మొగిపురుగును మనము నివారించవచ్చు. అట్లాగే మనకి తర్వాత తెల్ల కంకులు మనకు రాకుండా ఉండాలంటే ఒకవేళ పిలక దశ దాటిన తర్వాత రెక్కల పురుగులు ఎగురుతూ మనము పొలంలో గమనించినట్లయితే క్లోరంటనిలిప్లో అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మందు ఎకరానికి 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే తెల్ల కంకుల వల్ల నష్టం కాకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకి తెల్ల కంకులు ఏర్పడిన తర్వాత మనం ఎలాంటి రసాయనిక మందులు పిచికారి చేసినా లాభం ఉండదు. కాబట్టి మనం అంకురం నుంచి చిరుపొట్ట దశలోనే ఈ యొక్క మొగిపురు యొక్క ఆనవాళ్ళు గమనించి మనకి మొగిపురుగు సంబంధించిన రసాయనిక మందులు పిచికారీ చేసుకుంటే మనకి ఫలితం ఉంటుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల మనకి ఉల్లికోడు కూడా మనము గమనించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వర్షాలు మనకి ఎక్కువగా పడడం, భూగర్భ జలాలు మనకి మంచిగా ఉండడం వల్ల ఈ యొక్క వరి విస్తీర్ణం అనేది పెరగడం, 2 సీజన్లలో మనకి వానకాలం అట్లాగే యాసంగి 2 సీజన్లో కూడా వరి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయడం వల్ల ఈ యొక్క పురుగుకు కావాల్సిన పిలక దశ అనేది సంవత్సరం పొడుగుతా అందుబాటులో ఉండటం వల్ల మనకి ఈ యొక్క ఉల్లికోడును కూడా మనం గమనిస్తూ ఉన్నాము. దీనికి పిచికారి మందులు మనకు అంత ఎక్కువగా పనిచేయవు కాబట్టి గుళికల వల్ల దీన్ని నివారించుకోవచ్చు. పిలక దశలో 10 నుంచి 15 రోజుల మధ్యలో ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికొడును మనం అరికట్టవచ్చు.
అట్లాగే అప్పటికి కూడా మనకి ఉల్లికోడు వస్తుందేమని అనుమానం ఉన్నట్లయితే ఫిప్రోనిల్ అనే మందులు 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఉల్లికోడు అనేది నాట్లు ఆలస్యమైనప్పుడు అట్లాగే తట్టుకోలేని రకాలు సాగు చేసినప్పుడు మనకి ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది. వీలైనంతవరకు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. అట్లాగే నాట్లు ఆలస్యం కాకుండా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడును మనము కొంతవరకు అది మనకి యాసంగి పంటను ఆశించకుండా మనం అరికట్టవచ్చు. అట్లాగే ఈ యాసంగిలో మనకి సుడిదోమ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొక్క మొదలలో నీటి మట్టాన్ని పైభాగా నుండి రసాన్ని పీల్చి మనకి నష్టం కలుగజేస్తుంది. ఇది ఖరీఫ్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ నెలలో ఎక్కువగా వస్తుంది. యాసంగిలో అయితే మార్చి నెలలో ఈ సుడిదోమ మనకి వరి పంటను ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. నష్ట లక్షణాలు గమనించినట్లయితే ముఖ్యంగా ముందు లేత పసుపు రంగులోకి పంట మారిపోతుంది. తర్వాత సుడులుగా పంట మొత్తం కూడా ఎండిపోయి మనకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంట మొదటి నుంచి చివరి దాకా నీళ్ళు ఎక్కువగా ఉండడం, నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల, అట్లా కొన్ని పిచికారి చేయకూడని మందులు ముఖ్యంగా క్లోరోపైరిఫాస్ కానీ ప్రొఫినోఫాస్ కానీ సింథటిక్ పైరథ్రియ మందులు మనము విచక్షణ రహితంగా పిచికారి చేసినట్లయితే ఈ సుడిదోమ అనేది ఎక్కువగా మనకి రావడం జరుగుతుంది. అట్లాగే దగ్గరగా నాట్లు వేసుకున్నట్లయితే కూడా సుడిదోమ ఎక్కువగా వస్తుంది. దీని నివారణకి ముఖ్యంగా నత్రజని ఎరువులను సిఫారసు చేసిన విధంగా మనం వాడుకోవాలి. ఇష్టం ఉన్నట్టుగా మనము నత్రజని సంబంధించిన ఎరువులను మనం పొలంలో వేయకూడదు. అట్లాగే ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున మనకి కాలిబాటలు తీసినట్లయితే కూడా కొంతవరకు సుడిదోమ అనేది తక్కువ వస్తుంది. అడపదడప నీళ్లు తీస్తూ పెడుతున్నట్లయితే కూడా ఈ యొక్క సుడిదోమ తీవ్రత అనేది తగ్గుతుంది. దీని నివారణకి రాసాయనిక మందుల్లో ముఖ్యంగా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి, లేదా బిప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే డైనోటెఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు, పైమెట్రోజిన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనకి మొదలు మంచిగా తడిచేటట్టుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు.